కేజీల ఫ్రిజర్తో స్టీమ్ అంటే నీటి ఆవిరిను ఇచ్చి ఫ్రూట్స్ను వేడి చేయుదురు. ఇలా 45 నుంచి 60 నిమిషాలు స్టీమ్ ఇచ్చి స్టెరిలైజేషన్ చేయుదురు. ఇలా స్టీమ్ ద్వారా వేడి చేయడం వలన ఫ్రూట్స్లోని లిపెన్స్ క్రియారహితం ఆగును. మిల్లు కెపాసిటీని బట్టి ఒకసారి 10 నుంచి 25 టన్నుల వరకు ఫ్రూట్ బ్రంచ్లను స్టెరిలైజేషన్ చేయనట్లు రియాక్టర్లు సైజు ఉండును. స్టీమ్ కుకింగ్ వలన పళ్ళ గుజ్జులోని తేమను ఆవిరిగా మార్చడం వలన కొంతమేరకు ఆయిల్ సెల్స్ విచ్ఛిన్నం కావడం వలన నూనె కణాల నుండి నూనెను గ్రహించడం మరింత సులభతరం అవుతుంది. స్టెరిలైజేషన్ పూర్తి అయిన తర్వాత రియాక్టర్కి ఇచ్చు స్టీమును ఆపివేసి రియాక్టర్లు స్టీమ్ వెయిట్ వాల్యూను ఓపెన్ చేసి రియాక్టర్లో ఉన్న స్టీమును బయటకు వదిలి ఆ తర్వాత కేజీస్లను బయటికి తీసి డిబ్యాంచింగ్ సెక్షన్కు పంపెదరు. డిబ్యాంచింగ్ లేదా ఫ్రూట్ ప్రాసెసింగ్